హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి కాలీఫ్లవర్ ఆలూ కర్రీ అండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను కాలీఫ్లవర్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు తాలింపు అనేది వేగాలండి. తాలింపు అనేది వేగిన తర్వాత ఇందులో 2 నుండి 3 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగు వేసుకోవాలి. ఇక్కడ ఆనియన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్ అనేది ఫ్రై అయిపోయిందండి. ఇక్కడ నేను ఒక పెద్ద ఆలు తీసుకున్నాను. వాటిని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే చిన్న క్యారెట్ వేసుకుంటున్నాను. మనము ఈ ఆలు క్యారెట్ అనేది కూడా మనం ఆయిల్లోనే ఉడికించుకోవాలండి. మన ఆలు అనేది ఆయిల్లో చక్కగా ఉడుకుతుందండి. మనకి ఇక్కడ ఆలు అనేది ఉడికిపోయింది. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో మన ఆలు. ఇందులో 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. టొమాటో ముక్కలు కూడా బాగా కలుపుకొని మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మన టమాటా కూడా మగ్గిపోయిందండి. ఇందులో ఇప్పుడు కాలీఫ్లవర్ యాడ్ చేసుకుందాము. మనం ఉడికించి పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మనకు కాలీఫ్లవర్ కూరగాయ ముక్కలు అన్నీ కూడా మగ్గాయండి. ఇందులో 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని మనం బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మగ్గించుకుంటే మన కర్రీ అనేది రెడీ అవుతుందండి. ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. వేసి కలిపేసుకొని ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అవుతుందండి. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన వేడి వేడి కాలీఫ్లవర్ ఆలూ కర్రీ అనేది రెడీ అయిందండి. దీన్ని రోటీతో కానీ రైస్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.